వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఢిల్లీ వీధుల్లో జరిగిన నిరసన జ్వాలలు నిజంగానే వైద్య విద్యార్థుల భవిష్యత్తు, నీట్ పరీక్ష పారదర్శకత కోసమే జరిగాయా? విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వారి డిమాండ్ మారిందా? విద్యార్థుల ఆవేదనను కేవలం ఒక కంటి తుడుపు నేపంగా వాడుకుంటూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని గద్దెదించాలనే వ్యూహాత్మక రాజకీయ కుట్ర దాగి ఉందా? ముంబై ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అభిజిత్ దీప్ కి స్టేట్మెంట్ దేనికి సంకేతం? ఏళ్ల తరబడి దేశంలో నిలకడగా ఉన్న రాజకీయ స్థిరత్వాన్ని, మోదీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయడానికి నీట్ అంశాన్ని ఒక పదునైన రాజకీయ ఆయుధంగా మలుచుకున్నారా? అసలు ఏం జరుగుతోంది దేశంలో? దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ రాత్రింబవల కష్టానికి ప్రతీకగా నీట్ పరీక్ష రాస్తారు. పరీక్ష నిర్వహణలో ఏమైనా లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు వచ్చినప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజం, సమర్థనీయం. అయితే ఈ ఆందోళనను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ వెంటనే స్పందించి సిబిఐ విచారణకు ఆదేశించడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీని వేయడం, సుప్రీంకోర్టు నేరుగా పర్యవేక్షణ చేపట్టడం వంటి అనేక కీలక చర్యలు తీసుకుంది. కానీ ఢిల్లీ వీధుల్లో జరిగిన పరిణామాలు విద్యార్థుల సమస్యల పరిష్కారం దిశగా సాగలేదు. మొదటి నుంచి గమనిస్తే ఈ ఉద్యమం దిశ మారిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన వేదికలు కాస్త బీజేపీ వ్యతిరేక రాజకీయ ప్రచార రంగాలుగా మారిపోయాయి. నీట్ పరీక్షల్లో అక్రమాలపై చర్చ కంటే ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వాన్ని, గతంలో బీజేపీ చేసిన చట్టాలను టార్గెట్ చేయడమే ప్రధాన ఎజెండాగా మారింది. ఢిల్లీలో జరిగిన తీవ్ర నిరసన కార్యక్రమాలపై ఢిల్లీ పోలీస్ శాఖ అత్యంత తీవ్రంగా స్పందించింది. ఆందోళన జరుగుతున్న ప్రాంతాల్లో అమర్చిన అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా పోలీసులు జరిపిన సమగ్ర పరిశీలనలో అనేక దిగ్భ్రాంతికల నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిరసనలో పాల్గొన్న వారిలో అత్యధికులు అసలైన నీట్ విద్యార్థులు కానే కాదనే సత్యం వెల్లడైంది. విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధం లేని కొన్ని వృత్తిపరమైన ఆందోళనకారులు, తీవ్రవాద ఆలోచన సరళి కలిగిన ముఠాలు, సంఘ విద్రోహ శక్తులు ఈ నిరసనల్లో చొరబడ్డాయి. నిరసనకారులు వాడిన బ్యానర్లు, వారు చేసిన నినాదాలు, సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన కంటెంట్ పరిశీలిస్తే ఇదంతా అనుకోకుండా జరిగిన ఆందోళన కాదు, అంతా పక్కా పథకం ప్రకారం డిజైన్ చేసిన రాజకీయ వ్యూహం అని స్పష్టమవుతుంది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించింది. విద్యార్థుల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి న్యాయస్థానం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెబుతూనే విద్యార్థుల ముసుగులో దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల, దేశ పురోగతికి నష్టం కలిగించే మూలకాల పట్ల ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మొత్తం పరిణామంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే ఆందోళనకారుల ప్రాథమిక డిమాండ్లు ఏ విధంగా మారుతూ వచ్చాయనేది. ప్రారంభంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఏ ప్రభుత్వంలోనైనా సరే సమస్య వచ్చినప్పుడు సంబంధిత శాఖ మంత్రిని బాధ్యుణ్ణి చేయడం రాజకీయాల్లో సహజం. అయితే రోజులు గడిచే కొద్దీ అసలు స్వరాలు బయటపడ్డాయి. ఆందోళనకారుల లక్ష్యం కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాదని, ఆయన ఒక తాత్కాలిక నెపం మాత్రమేనని వెల్లడైంది. నిరసన వేదికలపై నుంచి విన్న నినాదాలు కానీ, నిన్న అభిజిత్ మీడియాతో మాట్లాడిన మాటలు కానీ వింటే వారి టార్గెట్ స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ పాలనకు అంతం పాడేందుకే ఈ ఉద్యమం అని నాడు కాక్రోచ్లు గర్జించాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు అవసరమైతే ప్రభుత్వాన్ని మార్చే ఉద్యమం చేపడతామని అభిజిత్ దీప్కే అన్నారు. ఈ విధమైన రాజకీయ నినాదాలకు వైద్య విద్యార్థుల నీట్ పరీక్ష సమస్యలకు ఉన్న సంబంధం ఏంటి? ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎందరు నీట్ విద్యార్థులు ఉన్నారు? విద్యార్థులని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేస్తే కోర్టు చూస్తూ ఊరుకుంటుందా? ఒక విద్యారంగానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ సమస్యను పట్టుకుని ఎన్నికల ఓటమిని తట్టుకోలేని బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమై ప్రధాని మోదీపై దాడికి దిగడమే దీని అసలు ఎజెండా. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి, ప్రతి విద్యార్థి సంఘానికి ఉండొచ్చు. కానీ ఆ నిరసన నిర్మాణాత్మకంగా సమస్య పరిష్కారం దిశగా ఉండాలి. గత కొన్నేళ్లుగా దేశంలో జరుగుతున్న వివిధ ఉద్యమాలను గమనిస్తే ఒకే విధమైన ట్రెండ్ కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాల సవరణగా ప్రారంభమై ఆ తర్వాత ఎర్రకోటపై దాడికి, మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టే హెచ్చరికలకు దారితీసింది. పౌరసత్వ చట్టంపై అపోహలతో మొదలై షాహీన్ బాగ్లలో దేశ రాజధానిని దిగ్బంధించే స్థాయికి వెళ్ళింది. విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళనగా మొదలై ప్రధాని మోదీని పదవి నుంచి దించేస్తామనే రాజకీయ డిమాండ్గా రూపాంతరం చెందింది. ఈ మూడిటిలోనూ సాధారణంగా కనిపించే అంశం ఏమిటంటే అసలు సమస్య వేరైనా చివరికి నినాదాలు, డిమాండ్లు మాత్రం మోదీ హఠావో ఈ అంశం చుట్టూనే తిరుగుతాయి. దీన్ని బట్టి నీటి అంశం కేవలం ఒక సాకు మాత్రమేనని, అసలు లక్ష్యం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా అస్థిరపరచడమేనని స్పష్టమవుతుంది. ఈ రాజకీయ క్రీడలో అత్యంత దారుణంగా నష్టపోయింది మాత్రం అసలైన విద్యార్థులేనన్నది నిజమేనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా అంగీకరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేరుగా ప్రజల ఓట్లతో ఓడించడం సాధ్యం కాదని గ్రహించిన కొన్ని రాజకీయ శక్తులు, విదేశీ నిధులతో పనిచేసే ఎన్జీఓలు మరియు బాపతు మీడియా సంస్థలు ఇలాంటి అంతర్గత ఆందోళనలను రెచ్చగొడుతున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. ప్రధాని మోదీ సాధిస్తున్న అంతర్జాతీయ విజయం,
భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, రక్షణ రంగంలో సాధిస్తున్న పురోగతిని జీర్ణించుకోలేని శక్తులు దేశంలో నిరంతరం ఏదో ఒక ఉద్యమం, అసంతృప్తి జ్వాల రగులుతూనే ఉండాలని కోరుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు నీట్ పరీక్షను వేదికగా చేసుకున్నాయి. ఢిల్లీ వీధుల్లో వికృత రూపం దాల్చిన నీటి నిరసనల వెనుక ఉన్న నిజాన్ని దేశ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థి లోకం స్పష్టంగా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.